కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే బీజేపీ కొంత ఫామ్లోకి వచ్చిందో, ఎప్పుడైతే వాజ్పేయి గారి నేతృత్వంలో, వాజ్పేయి గారు ఒక స్టేట్స్మెన్, ఆయన ప్రజల పక్షపాతి, బీజేపీ ఆ రోజున్న సైద్ధాంతిక ఏదైతే వాళ్ళకు సిద్ధాంతాలు ఉన్నాయో, ఏదైతే కొంత హిందుత్వం ఉందో దానికి కొంచెం దూరంగా జరిగిన వ్యక్తి, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనే ఒక కృతనిశ్చయం ఉన్న వ్యక్తి. ఆ రకంగా మేము ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ కు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ సార్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే చంద్రబాబు నాయుడు గారు 1999లో ఆ డెసిషన్ తీసుకున్నారు. వాజ్పేయి గారి నేతృత్వంలోని ఆ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మనకు కావాల్సిన ఎనలేని అవసరాలు కావచ్చు, లేదంటే మనకు కావాల్సిన పెట్టుబడులు కావచ్చు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న వాస్తవం. ఆ రకంగా ఆ రోజు బీజేపీకి ఇచ్చాం సార్. ఎప్పుడైతే 2018లో మనకి ఇస్తానన్న ఏదైతే మనకి స్పెషల్ స్టేటస్ ఉందో, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఏదైతే చెప్పారో విభజనప్పుడు, అది ఇవ్వని కారణంగా మనకు సరిగా మనకు సహాయం జరగని కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు బీజేపీని ఎదిరించిన మన వాస్తవం. బీజేపీని ఎదిరించినప్పుడు మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఇంకెవరు ఉన్నారు మిగిలిన వాళ్ళు? కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ తో జత కట్టారు. కాంగ్రెస్ అన్నా వస్తే, కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో ఆ రోజు, అమరావతికి మద్దతు ఇస్తాం, అమరావతికి హెల్ప్ చేస్తాం, అట్లా పోలవరానికి హెల్ప్ చేస్తాం, రెండవది విభజనకు సంబంధంగా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, అట్లాగే ఈసారి పోనీ పని చేయండి. షర్మిల గారి నేతృత్వంలో వచ్చేసారి కాంగ్రెస్ తో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటారా? కాదు సార్, వచ్చేసారి షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా మీరు? సార్ మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అద్భుతమైన త్రయం ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాం. రైట్ సార్, ఎవరైనా అడగొచ్చు, వైసీపీ వాళ్ళు అడగొద్దు సార్, వైసీపీ వాళ్ళు అడగొద్దు. బీజేపీ ఉంది కాబట్టి సార్, బీజేపీ సెంటర్ లో ఉంది కాబట్టి ఈ రోజు మనకు రైట్. ఒకటి చెప్పండి, మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారి దగ్గర శేఖర్ రెడ్డి గారు, ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ అని అద్భుతమైన సంస్థ. మనం చిన్నప్పటి నుంచి డుగుడుగుడుగుడు బండేసుకొని తిరిగే ఒక సంస్థ, ఒక స్టేటస్ సింబల్. ఎందుకు రమేష్ గారు నవ్వుతున్నారు? సెంట్రల్ లో రమేష్ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కాదు సార్, డుగుడుగు అంటే మీకు నవ్వు వస్తుందా? డుగుడుగు అంటే ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే కాదు సార్, రాయల్ ఎన్ఫీల్డ్ డుగుడుగు అంటది, తప్పే ఉంది. ఆయన కరెక్ట్ గా చెప్పారు. అద్భుతమైన పాట ఉంది, డుగుడుగుడుగు బండెక్కి రావా రావా బావా, పదం వాడాడు. తప్పే లేదు సార్, తప్పే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉయ్ అనగాలేంది, మీరు డుగుడుగు అంటే తప్పేం లేదులే. కానీ ఎస్, ఒకటి చెప్పండి. ఓకే, మీకు నవ్వు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్ ప్లీజ్, సమయం అయిపోయింది. ఒకటి చెప్పండి, మన రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకటి చెప్పండి, టీవీకే విషయంలో మీరేమనుకుంటున్నారు? టీవీకే విషయంలో మీరేమనుకుంటున్నారు? దీని గురించి చెప్పండి. సెంటర్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకి అద్భుతంగా మనకు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. సార్ నిజంగా కూడా బీజేపీ మన కూటమిలో లేకపోయింటే ఇన్ని సంస్థలు ఈ రోజు వచ్చేవా? ఒకవేళ నారా లోకేష్ గారు ఎంత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అయితే కంపల్సరీ ఏ రాష్ట్రానికైనా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇన్ని కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టేవారా? ఎస్ ఓకే, మన రాష్ట్రం గురించి వదిలేయండి, సైడ్ ట్రాక్ అవుతుంది. టీవీకే గురించి ఒక మాట చెప్పండి. టీవీకే ఏం చేయబోతుంది? శేఖర్ రెడ్డి గారు, టీవీకే ఏం చేయబోతుంది? ఫామ్ అవుతుందా? ఫామ్ అయితే నిలబడుతుందా? 30 seconds లో చెప్తే మన రామ్మోహన్ గారి దగ్గర. గవర్నర్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి సింగిల్ లార్జెస్ట్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పార్టీని ఆహ్వానించడం అనేది ఫస్ట్ ఆప్షన్. రెండోది ప్రీపోల్ అలయన్స్, అంటే ఎలక్షన్ ముందర అలయన్స్ పెట్టుకున్న పార్టీలను వాటికి మెజారిటీని ఆహ్వానించడం. మూడోది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది మెజారిటీ తెచ్చుకోగలదు అనుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆహ్వానించడం. లేదంటే సార్ పోస్ట్ పోల్ అలయన్స్, అలా అంటే ఎలక్షన్ తర్వాత ఎవరైనా కలిసి వచ్చి. రామ్మోహన్ గారు కూడా అదే చెప్పారు. మీరేమనుకుంటున్నారు? ఫామ్ చేసి 5 సంవత్సరాలు పాలిస్తారు అనుకుంటున్నారా? అది నేను అడుగుతున్నా మిమ్మల్ని. 5 సంవత్సరాలు ఉండండి సార్. ఇక్కడ నేను అంటున్నా, మనకు 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే టీవీకే ఉందో అది కాస్త వెనక ముందు ఆడే పరిస్థితి. కాబట్టి ఏమైనా పోస్ట్ పోల్ అలయన్స్ ఏమైనా వస్తుందా?
ఏఐడిఎంకే డిఎంకేలో కలిసే అవకాశం ఉందా? ఇది కూడా జనాలు యాక్సెప్ట్ చేయరులే సార్. అంటే ఖచ్చితంగా జరుగుతుందని అనట్లేదు సార్. Right. ఒకవేళ జరిగితే దానికి కూడా గవర్నర్ గారు పిలిచే అవకాశం ఉంటుంది. Yes. ఒకటైతే వాస్తవం, Yes. ఏ సైద్ధాంతిక విభేదాలతో అయితే టీవీకే పార్టీ ప్రజల్లోకి వెళ్ళిందో దానికి శత్రువు ఆ సిద్ధాంతానికి శత్రువు అయిన పార్టీలతో ఏఐడిఎంకేతో గానీ బీజేపీతో గానీ కలిస్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఒక్కటి చెప్పండి, బయట అనేక ఆరోపణలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు టీవీకే పార్టీ లేదంటే కాంగ్రెస్ కావచ్చు, అట్లాగే వామపక్షాలు కావచ్చు, ఇట్లాంటి పార్టీలు కలుపుకొని పోవాల్సిందే గానీ వేరే పార్టీలతో కలవడానికి సిద్ధాంతాలు ఒప్పుకోవు. టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించకూడదని మీరు టీడీపీ కోరుకుంటుందా? కాదు సార్, టీడీపీ అక్కడ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించకూడదని మనసా వాచ్య కర్మ కోరుకుంటుందా? ఒక్కటి సార్, విజయశేఖర్ రెడ్డి గారు కొన్ని మీ టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు కూడా క్వశ్చన్ మార్క్ వేయటం అంత ఈజీ కాదంటాం, షోడా కొట్టినంత ఈజీ కాదని చెప్పి మీమ్స్ రావటం, టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకూడదు అని మీ టీడీపీ పార్టీ అని కోరుకుంటుందా? సార్ ఎక్కడ కూడా సార్ టీడీపీ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా అట్లా మేము మాట్లాడాం. సార్ విజయ్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సరే, ఆయన కొన్ని సీట్లు తక్కువే వచ్చినట్టు కానీ మీ దగ్గరికి వస్తే నేను మళ్ళీ వస్తాను. మీరు కంక్లూడ్ చేద్దరు, క్వశ్చన్ వేసి ఆన్సర్లు ఇప్పుడు చెప్తాం. ఇంకా మళ్ళీ వస్తాను సార్, చెప్పండి సార్. మీరు క్వశ్చన్ వేసినప్పుడు నాకు తగిన సమయం ఇస్తే నేను మాట్లాడను. చాలా సేపు అయింది, ఇప్పుడు మీరు మాట్లాడి మీరు దాన్ని కంక్లూడ్ చేద్దరు. ఇస్తాను సార్, ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు చాలాసేపు అయింది, ఫ్లో చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేసేయండి. అయితే ఇటు చివరి నుంచి కంక్లూడ్ చేసుకెళ్దాం, చెప్పండి సార్. విజయ్ గారి విజయం వల్ల రెండు విషయాలు అయితే అర్థమైనాయి సార్. ఒకటి, ప్రజల్లో అంతర్లీనంగా ఏదైతే ఒక ఫీలింగ్ ఉంటుందో, ఒక భావన ఉంటుందో, అది ఏ ఎగ్జిట్ పోల్స్ పసిగట్లేదు, ఏ సర్వే రిపోర్ట్లు పసిగట్లేదు సార్. అసలు ఆయనకున్న ఒక పొలిటికల్ కన్సల్టింగ్ టీము ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారు, 24 నుంచి 25% మాత్రమే మాకు ఓట్ షేర్ వస్తాయని చెప్పిన నేపథ్యం ఈరోజు 35% వచ్చింది విజయ్ గారికి. అంటే ప్రజల్లో గూడు కట్టుకున్న ఒక అసంతృప్తి మిగతా పార్టీల మీద ఏ రకంగా ఉందనేది అది ఓటింగ్ అప్పుడే తెలుస్తోంది. మిగతాటప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు అనేది ఒకటి. రెండోది సార్, రెండో విషయం ఏంటంటే డబ్బులు పంచకపోవడం. అంటే డిఎంకే ఏఐడిఎంకే ఏ రకంగా అయితే వేలకు వేలు వెచ్చించి, అంటే ఒక ఓటు 4,000 5,000 ఇచ్చి ఓట్లు కొనడానికి ట్రై చేసిందో, ఆ ఓటు కొనేదానికి ఆ సిద్ధాంతాలకు కాలం చెల్లింది. ప్రజలు కేవలం డబ్బులు తీసుకొని ఓటు చేస్తారనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ప్రజల్లో సార్, 100 కోట్లు 200 కోట్లు పెట్టే వాళ్ళను అర్థాంతరంగా ఇంపోర్ట్ చేసుకొని పార్టీల్లో అవకాశం ఇచ్చి వారిని క్యాండిడేట్ వారి దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఈజీగా గెలిచిపోతారని ఏదైతే పార్టీలు అనుకుంటున్నాయో అది అన్ని పార్టీలు చెప్తున్నా. రైట్ శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది, ప్రజలు డబ్బులు పట్టించుకోవట్లేదు, కేవలము వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ మంచి పేరు. మీ అభిప్రాయం అర్థమైంది సార్. విజయశేఖర్ రెడ్డి గారు, రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. రామ్మోహన్ గారు, మీకు 1 minute ఇస్తాను సార్. కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు. అయ్యప్ప గారు, మీరు లేట్ అయినట్టున్నారు, 30 seconds మీరు ఏం చెప్పదలుచుకున్నారు 1 minute చెప్పండి. టీవీకే పార్టీ విజయ్ సీఎం అవుతారా, ఏం చేయబోతున్నారు మీరు 1 minute కంక్లూడ్ చేయండి. అయ్యప్ప గారు. ఛానల్లో ఉన్న మా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే. ఇక్కడ టీవీకే పార్టీ ఖచ్చితంగా సంఖ్యాబలం ఉంది. గవర్నర్ గారు సిగ్నల్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 4-5 రోజుల నుంచి ఆయన ఒక సరికొత్త రాజకీయం నేర్చుకున్నారండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక ఎత్తు, గెలిచిన తర్వాత తన ఎమ్మెల్యేలు ఎలా నిలబెట్టుకోవాలి, పార్టీలు ఈ ఎత్తులు ఎలా వేస్తున్నాయి, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఒక నాలెడ్జ్ పొందారండి. అలా సంఖ్యాబలం తగ్గినప్పుడు మనం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా పాటించాలి, రాజకీయ నాయకులను ఎలా బొద్దుగించాలి, ఇవన్నీ కూడా కొత్త కదండి. ఎన్నో నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు గతంలో 1985